వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము, 139వ కీర్తన 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. మార్చి చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన మీ పాసందులో చేరి మీ సహవాసంలో నిలిచి ఉండి నాయన మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి, పరిశీలన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో త్వరపడి నీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీకు ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే 139వ కీర్తన 1 నుండి 7 వచనాల్లో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవునికి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మన జీవితంలో ప్రతిదీ ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే నేనేదో భక్తి చేస్తున్నానులే అనుకుంటాం. నేనేదో దేవుని పని చేస్తున్నానులే ఉంటాం. అయితే మనం చేసే ప్రతిదీ దేవునికి తెలుసు అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎట్లా సెలవిస్తూ ఉన్నాడంటే ఇక్కడ చూడండి, 139:1 అంటున్నాడు, యెహోవా, నీవు పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను పరిశుద్ధంగా లేకుండా నేను దేవుని పని చేస్తున్నానని చెప్పాను అనుకోండి, అది ఎంత అపహాస్యంగా ఉంటుంది. ఒకవేళ నేను కూడా వెళ్ళి కలిసిపోయి ఎక్కడికో నేను దేవుని పని చేస్తూ ఉన్నానని చెప్పుకొని నేను కూడా ఆ లోకంలో కలిసిపోయానే అనుకోండి, నేను సేవ చేయటం కూడా వ్యర్థమే. ఎందుకంటే దేవుని సేవకుడిగా ఉన్నప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే, అందుకే ఇక్కడ 2వ వచనంలో అంటున్నాడు, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను. మన జీవితంలో ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గం నిలవక అన్నాడు దేవుడు. మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి అపరిశుద్ధంగా ఉండి దేవుని పని నేను చేస్తున్నాను అన్నాం అనుకోండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దేవుడు మన యొక్క రహస్యాలు బయట పెడతాడు. జాగ్రత్త. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు. చూడండి, మనుష్యుల రహస్యములను విమర్శించు దినము. ఈ లోకంలో ఉన్నంతకాలం మన ఇష్టం, ఎవరు అడగరు. మహా అయితే వచ్చి దౌర్జన్యం చేయొచ్చు. ఏమని, నీకెందుకయ్యా అనవచ్చు. ఒక మన మనసులో పుట్టే ఆలోచన, నీకెందుకు దేవుడు ఈరోజు నాకు అనుకోలేదు ఇట్లా దేవుడి వాక్యం ద్వారా మాట్లాడతాడని. అయితే దేవుడు ఈ విధంగా మాట్లాడమంటా ఉన్నాడు. దేవుడు మనుషుల రహస్యాలను బయట పెడతాడు. జాగ్రత్త. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమని, మనుష్యుల రహస్యములను విమర్శించు దినము. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి దేవుని పరిశుద్ధ కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ఎవరున్నారు ఆ విధంగా అన్నవాళ్ళు? పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు. ఎందుకంటే ఎంత విమర్శిస్తూ ఉంటాడు, విమర్శకుడు అని పేరు పడిపోద్ది. మనం ఈ లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు దేవుని రాకడ వచ్చిన తర్వాత, దేవుడి తీర్పు జరిగేటప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నావా లేదా సరి చేసుకోవాలి. ఎందుకన్నాడు, దేవుడు నా స్వార్థ ప్రకారము, యేసుక్రీస్తు వారు వాక్యంలో ఏదైతే చెప్పారో అదే మనం చేయాలి. మన ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, అది నా ఇష్టం అంటే కుదరదు. చూడండి, సంఖ్యాకాండంలో ఏమని చెప్తా ఉన్నారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఈ లోకంలో అనుకోవచ్చు, దౌర్జన్యం చేయొచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. చూడండి 32:23, మీరట్లు చేయని యెడల
యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనిడి. మన పాపం మనల్ని పట్టుకుంటుంది. ఓ ఉదాహరణకి మనం దేవుని సన్నిధికి రావాలంటే తాగి మనం దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, పాపమే. పరిశుద్ధమైన దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధంగా మనం అడుగు పెట్టాలి, అది పాపమే. మన జీవితంలో దేవుని సన్నిధికి రాకుండా ఏదైనా అడ్డుపడింది అంటే అది పాపమే. అదే చెప్తా ఉన్నాడు, ఏమని? మీ పాపము మిమ్మును పట్టుకొనును. మన జీవితంలో మనం దీవించబడకుండా ఉండడానికి, మనం ఉన్న స్థితిలో ఆ విధంగా ఉండడానికి ఒక కారణం ఏంటంటే మన పాపం మనల్ని పట్టుకుంటా ఉంది. దేవుడు మనల్ని పట్టుకుంటే మనం దీవించబడతాము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఉంటే మనం ఆశీర్వదించబడతామని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే అదే చేస్తాం, లోకంలో కలిసిపోయాం. ఒక పాస్టర్ గారు వెళ్తా ఉన్నారు, ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఊరి చివరి పేకాట ఆడుతూ ఉన్నారు. పాప ఆయన చూస్తూ ఉన్నాడు, 6 ఆడుతూ ఉన్నారు. అయితే చూసి చివరికి ఏమనంటే ఆ మొక్క అది మొక్కే అన్నాడు. మనం కూడా అంతే. మన జీవితంలో లోకంలో కలిసిపోతే ఎట్లా ఉంటామంటే మనం కూడా పాస్టర్ గారు లాగా అయిపోతాం. ఆ మొక్క కాదు ఈ మొక్క అంటే అర్థం ఏంది? చూసి ఏమన్నాడు, అరే అది కాదురా నాయన, ఇది వేసే నీకు అయిపోద్దని అని చెప్పాడు. మన జీవితంలో పాపానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అది ఎలాంటిదైనా మనం ఖండించేవారుగా ఉండాలి. ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవించేటప్పుడు పాపానికి మనం చోటివ్వని వారుగా ఉండాలి. మీ పాపము మిమ్మును పట్టుకొనును. దేవుడు పట్టుకుంటే ఆశీర్వాదం, దేవుడు పట్టుకుంటే మన యొక్క జీవితంలో దీవెనలు. మన జీవితంలో దీవెనలు ఎందుకు ఉండటం లేదంటే మన పాపాలు మనల్ని పట్టుకుంటా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, ఎవరికి తెలుసులే అనుకుంటాం ఈ లోకంలో. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము. ఎవరు చూసారులే, ఇవన్నీ ఎప్పటి నుండో చేస్తూ ఉన్నారులే, ఏమీ పర్వాలేదులే అని మనం అనుకుంటా ఉంటాం. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15 వచనం చదవండి. 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. ఈ లోకంలో ఎవరికి శ్రమ? మనసులో ఒక ఆలోచన ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతాం. మనసులో ఏదో పెట్టుకొని అయా వందనాలు బ్రదర్ అన్నాం అనుకోండి, చూడండి ఎంత అమాయకులు అనుకుంటారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం. తర్వాత చదవండి, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. చీకటి క్రియలు జరిగించకుండా ఉండాలి ఈ లోకంలో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం వెలుగు సంబంధం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. లోకంలో కలిసిపోయాం, లోకాచారాల్లో జీవిస్తూ ఉన్నాం. అదే దేవుని పని అని చెప్పి ఈ లోకంలో మనం జీవిస్తాం అనుకుంటా ఉన్నాం. అందుకే అంటున్నాడు, ఏమని? చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ, శ్రమ, శ్రమ. ఈ లోకంలో మనం ఎన్నో శ్రమలు పడతా ఉంటాం, ఈ లోకంలో ఎన్నో బాధలు పడతా ఉంటాం. ఈ బాధలు చాలదన్నట్టు మనం దేవుని దగ్గర నుండి మళ్ళీ శ్రమలు తెచ్చుకోవాలా? దేవుని దగ్గర నుండి మళ్ళీ ఇంకా అనేకమైన అన్ని సమస్యలు మనం తెచ్చుకోవాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన యొక్క పరిశుద్ధతను మనం కోల్పోకుండా ఈ లోకంలో జీవించాలి. అందుకంటున్నాడు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం యేసుక్రీస్తు వారి వైపే మనం చూడాలి. ఆయన ఏ విధంగా జీవించాడు ఈ లోకంలో, ఆయన ఎట్లా శ్రమ పెట్టబడ్డాడు, ఆయన వాక్యానుసారం ఈ లోకంలో జీవించి మనకు ఒక మాదిరిని చూపించిపోతే మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నామంటే మోషే పైకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఆ ప్రజలు, అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, ఏమన్నారు మోషే, అయ్యా ఇంకేం వస్తాడు మోషే, అయ్యా మాకు దూడం చేసి పెట్టు, మేము గంతులేస్తాం, మేము చిందులేస్తాం, మేము అనేక రకమైన చేసుకుంటాం, మా ఇష్టం అని చెప్పి జనాలు తిరగబడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మన ఆలోచన చొప్పున మనం ఈ లోకంలో నడవకూడదని ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఆకాశమంత మహోన్నతుడి కాడ నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి, దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి
ఆయన న్యాయము కనుగొనునా. చూడండి, ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే ఏముందలే, దేవునికి ఏం తెలుసు అంటలే, మేం చేసేదే గొప్ప, నన్ను మించినోడు లేడు, నా అంత జ్ఞాని లేడు అని చెప్పి ఈ లోకంలో అనుకున్నామే అనుకోండి. అందుకంటున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, ఆయన ఆకాశమంతా మహోన్నతుడు కాడా, అంత మహోన్నతుడైన దేవుణ్ణి మనం చూడాలి. మరి రాత్రికాల సమయంలో మనం ఏం చేస్తున్నాం? మన బ్రతుకులు ఈ విధంగా ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? మనం ప్రార్థన కంటే మనం రాలేము. ఎందుకు? అనేకమైన వంకలు చూసుకుంటాం. అయ్యా నాకు ఆ బాగాలేదు, ఈ బాగాలేదు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, లేదంటే ఆ టీవీల చుట్టూ కూర్చొని వాళ్ళ లోకాచారాల్లో మనం ఉండి దేవుణ్ణి మనం వదిలేసేవారుగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకన్నాడు, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి, దేవునికి ఏమి తెలియను. అదే అనుకుంటున్నాం మనం ఈ లోకంలో. ఏం తెలుసా, దేవునికి ఏం తెలుసు అనుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏమి చేసినా, ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నాం చూడండి. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయనలో 3 లక్షణాలు ఉన్నాయి. చెప్తాను 3 లక్షణాలు ఏంటవి. ఆయన అతి ముఖ్యమైన లక్షణాలు 3 ఏంటంటే, ఆయన సర్వవ్యాపి. ఆయన సర్వవ్యాపి. ఈ లోకంలో అన్ని చోట్ల ఉన్నవాడు దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వవ్యాపి అయి ఉన్నాడు, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. ఆయన రెండవదిగా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా మనం అనుకుంటాం ఆయన చూడలేదు, చూస్తున్నాడు. ఆయన చూస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి కలుగు. ఆయన మూడవదిగా ఆయన సర్వజ్ఞుడు. ఆయనకి సమస్తం తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. 3 విషయాలు దేవునిలో ఉన్న ముఖ్యమైన గుణాలు. ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సర్వజ్ఞుడు. అంటే అన్నీ తెలిసిన దేవుడుగా ఉన్నాడు. అయితే మనలో కూడా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరంటే, సహజంగా ఈ లోకంలో నేనెవరిని అని నేను ఆలోచించుకున్నాను, లేదా మనమెవరిమి అని మనం ఆలోచించుకుంటే అది గర్వము. మన జీవితంలో మనం ఉండకూడదు. కొంతమంది అంటారు, నేనంటే తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, అసలు నా గురించి నీకేం తెలుసు అనుకుంటా ఉంటారు. అంటే సహజంగా మనం ఎవరివి అని మనం ఆలోచించుకుంటే అది గర్వం అయింది. చాలా జాగ్రత్తగా వినాలి. తర్వాత మనం ఎవరిమి అని పక్కన వాళ్ళు ఆలోచించారనుకోండి, అరే వీళ్ళు క్రైస్తవులుగా ఉన్నారే, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, యేసుక్రీస్తు వారు ఎట్ట చెప్పాడా అన్నారనుకోండి, అది వేషధారణ. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత లోతుగా ఎవరు చెప్పరు, అంత లోతుగా వెళ్ళాల్సిన అంత అవసరం లేదు. చెప్పినా కొంచెం గుచ్చుకున్నట్టే ఉంటుంది. ఎంత గుచ్చుకున్నా దేవుని దగ్గర నేను సమాధానం చెప్పవలసిన వాడిని కాబట్టి ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి. అంటే వేషధారణ. మన ప్రక్క వాళ్ళు మన గురించి ఆలోచిస్తే, వీళ్ళు క్రైస్తవులుగా ఉండవలసిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉండవలసిన వాళ్ళు, అరే వీళ్ళు చేసేది ఏంటిరా అని చెప్పి అనుకున్నారే అనుకోండి, అది వేషధారణ. తర్వాత మూడవది, మనం ఎవరు అని దేవుడు తెలుసుకున్నాడు అనుకోండి. అసలు మనం ఎవరు అని చెప్పి దేవుడు తెలుసుకుని ఉంటే అది సత్యము. అర్థమైందా? నేను 3 మాటలు చెప్పా. మన గురించి మనం ఆలోచించుకుంటే గర్వం అయింది. మన గురించి పక్కన వాళ్ళు ఆలోచిస్తే వేషధారణ అయింది. మన గురించి దేవునికి తెలుసుంటే అది సత్యము అయిద్దని మనం గుర్తించాలి. ఈ మూడవది మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలి. సత్యాన్ని మనం కలిగి ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. మరి ఎంతమంది మనం సత్యాన్ని మనం కలిగి ఉన్నాం? అందుకంటాడు చూడండి, దేవుడు మన యొక్క అంతరింద్రియాలను పరిశీలించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. చాలు. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. దేవుడు పరిశీలిస్తా ఉన్నాడు. నీ సంఘాన్ని దేవుడు పరిశీలిస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, సంఘములన్నీ తెలుసుకొనును.
ప్రతి సంఘం గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యా నీకెందుకయ్యా అంటారు ఒకే మాట. నీకెందుకంటాక లేదు, ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మనం ఈ మాటను మనం చదువుకుంటా ఉన్నాం. చూడండి, అందువలన ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. మన హృదయాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, మన ఆలోచన ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, మనం ఏం అనుకుంటున్నామో ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఒక మనిషికి తెలియకపోవచ్చు, ఏమని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడని ప్రతి సంఘం గురించి చెప్తా ఉన్నాడు ఆయన. అందుకే సంఘములన్నీ తెలుసుకునే కాలం ఒకరోజు వస్తూ ఉంది. మనం ఆయన యొక్క అగ్ని పరీక్షలో నిలబడేవారుగా ఉండాలి. ఈ లోకంలో అగ్ని పరీక్షలో మనం నిలబడకుండా మనం కాలిపోయేవారుగా ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఆత్మ పరిశీలన మనం చేసుకునేవారుగా ఉండాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకునేవారుగా ఉండాలి. మనం పరిశుద్ధతను కాపాడుకోకుండా ఉంటే, చూడండి ఇక్కడ కొన్ని సంఘాల గురించి చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, దేవునికి తెలుసు అన్ని. నీ క్రియలను, ఈ లోకంలో చేసే ప్రతి క్రియ ఆయనకి తెలుసు, ప్రతి పని ఆయనకి తెలుసు. ఈ లోకంలో మనం వేషధారులుగా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఏమి లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 9వ వచనం చదవండి, 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. చూడండి, ఆయన మన యొక్క శ్రమను చూసే దేవుడుగా ఉన్నాడు, మన యొక్క దరిద్రతను చూసే దేవుడుగా ఉన్నాడు. 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అనేకమైన భరించలేని శ్రమల్లో ఉన్నా సరే ఆయనకి తెలుసు. తర్వాత 19వ వచనం చదవండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మన క్రియలు సరిగ్గా లేకపోతే ఈ లోకంలో మనం జీవించిన మృతులం అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా సరే. అయ్యా నేను పెద్ద డాక్టరేట్ పట్టుకున్నానయ్యా, నేను పెద్ద డిగ్రీ చేశానయ్యా, నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ క్రియలను నేను ఎరుగుదునని చెప్పి మళ్ళీ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, 8వ వచనం చదవండి, 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో ఉంటాడో, చూడండి ఇక్కడ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఒకవేళ అనుకోవచ్చు మనం, ఏమనయ్యా మనది కొంచెమే కదయ్యా, చిన్నదే కదయ్యా, ఏమి పర్లా. దేవుడు మన యొక్క ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన. అందుకంటున్నాడు ఏమని, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఆయన వాక్యాన్ని మనం గైకొనేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని ఎరుగుననేవారుగా ఈ లోకంలో జీవించామనుకోండి, మన క్రియల వల్ల మనకు తెలిసిద్ది ఆయనకి. మన క్రియలు సరిగ్గా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, తలుపులు మూసివేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 15 వచనం చదవండి, 3:15. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడో మనతో. నువ్వు చల్లగా ఉంటే చల్లగా ఉండు, వేడిగా ఉంటే వేడిగా ఉండు. అటు ఇటు కాకుండా ఉంటే అది నీకు మంచిది కాదు. మన జీవితాలు ఆశీర్వదించబడాలి, మన జీవితాలు దీవించబడాలి, మన బిడ్డలు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. మనం రేపు పరలోకానికి వెళ్ళేవారుగా ఉండాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. మరి మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా జీవిస్తూ ఉన్నాం? లోకంలో కలిసిపోయాం, లోకాచారాలు పాటిస్తూ ఉన్నాం. అదే దేవుని పని అని చెప్పి అనుకుంటా ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఈ లోకంలో మనం కలిసిపోయే మన యొక్క పరిశుద్ధతను కోల్పోయిన వారుగా ఉన్నాం.
చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త, జాగ్రత్త, నేను ఎరుగుదును అని చెప్పి దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మాట మనం ఎరిగితే మనం ఎక్కడ ఉంటాం? దేవుని సన్నిధిలో ఉంటాం. మరి ఎందుకు రాలేకపోయాం? మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఏది దేవుని ఎదుట మనల్ని మనం ప్రశ్నించుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. చాలామంది ఏముందిలే, పర్లేదులే అని ఏదో అనుకుంటా ఉంటారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. 17, 9, 10. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అంటది ఏమని? అరే పలానోళ్ళు అటు చేస్తున్నారు, మనం చేయకూడదా అంటది. అవుట్ అయిపోయినట్లే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. హృదయం అన్నిటికంటే మోసకరం. మనం అన్యులు చేసినట్లు మనం చేయకూడదు. అన్యులు చేస్తూ ఉంటారు ఏమని? ఇంతకుముందు మన మిషనరీలు ఎంతో భక్తి కలిగిన వారుగా ఉన్నారు. వారి జీవితాలు మనం చదువుకున్నట్లయితే వారు వాక్యం కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు. ఈ లోకంలో జీవించినప్పుడు అనుకుంటాం. ఒకసారి అమెరికా ఒక అతను, ఒక పొయిట్, దేవుని పాట, మంచి పాట ఒకటి రాశాడు. ఏమనంటే, మీరు బాగా ఆనందంగా ఉండాలని ఒక పాట రాశాడు ఆయన. అది ఆ అధ్యక్షుడు ఆ పాటను ఒక థీమ్గా పెట్టుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే ఆత్మలో తను సమాధానం లేని స్థితి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆయన ఒక పాట రాసుకున్నాడు. ఏమని? బాగా చక్కగా బ్రతకాలి, ఆనందంగా ఉండాలని ఒక ఇంగ్లీష్ పోయం రాశాడు. మన జీవితంలో ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించలేకపోతామో, అందుకే చూడండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ ఘోరమైన వ్యాధి సోకిన వాళ్ళకి తెలియదు. అయ్యో నేను వ్యాధితో బాధపడతా ఉన్నానే, ఈ వ్యాధి నుండి నేను బయటికి పడాలి అనుకోవడం అని వాళ్ళు గుర్తించలేరు. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, 12-13 వచనాలు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు, రేపు చూస్తాడు, ఎల్లుండి చూస్తాడు. ఆయన చూస్తూనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఆయన ఆలోచనలు అంటే సహజంగా ఈ లోకంలో జీవించేటప్పుడు మనం రక్షణ పొందామనుకోండి, రక్షించబడ్డాం అనుకుంటే దేవుడు మనకు వైద్యుడిగా ఉన్నాడు. వైద్యుడు ఏం చేస్తాడు? ఒకవేళ మనం జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, వైద్యుడు ఏం చేస్తాడు? ఒక సిరప్ రాస్తాడు. అయ్యా నువ్వు ఈ టానిక్ తాగేసేయి, లేదంటే ఈ ట్యాబ్లెట్ సరిపోతాయి అంటాడు. ఎవరు? వైద్యుడు. మరి మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే మనకి శస్త్రచికిత్స చేసే అతను కావాలి, స్పెషలిస్ట్. ఈ శస్త్రచికిత్స చేసే అతను ఏం చేస్తాడు? వైద్యునికేమో సిరప్ కావాలి, ట్యాబ్లెట్లు కావాలి. శస్త్రచికిత్స చేసే అతనికి కత్తి కావాలి. కత్తి పెట్టి ఏం చేస్తాడు? కోసి మొత్తం సరి చేస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం. ఈ లోకంలో అందరూ ఏం చేస్తున్నామంటే, ఒక వైద్యుడిగా దేవుడు స్వస్థపరిచేవాడని మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని మన యొక్క హృదయంలోనికి పోనివ్వట్లా, శస్త్రచికిత్సను జరగనివ్వట్లా. శస్త్రచికిత్స మనం ఎప్పుడైతే జరగనిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనం పరిశుద్ధులంగా ఉంటాము, పవిత్రులంగా ఉంటాము.
ఎట్లయితే అవ్వ మోసపోయిందో ఆ విధంగా మనం మోసపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉంటాం. నాకు కొన్నిసార్లు వందనాలు కూడా చెప్పబుద్ధి కాదు కొంతమంది చేసే పనులు చూస్తే. కానీ ఇది వాక్యంలో ఉంది, వందనాలు కూడా చెప్పొద్దని ఉంది. కానీ ఏం చేస్తాం, మనుషులంగా తప్పదు. మన జీవితంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎందుకంటే వాక్యం అంటే చాలా నాకు సీరియస్గా తీసుకుంటాను వాక్యాన్ని. ఎందుకంటే వాక్యానుసారంగా మనం జీవిస్తేనే మనం పరలోకం వెళ్తాం. నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి అయ్యో మందిరానికి జనాలు రావట్లేదులే, అన్ని ఆశీర్వాదాలే నేను కురిపిస్తానన్నాను అనుకోండి, బాగానే ఉంటుంది. ఎట్లా జీవించాలో చెప్పకుండా ఆశీర్వాదం వచ్చింది, మీరు రండి, మీరందరినీ తీసుకురండి అని చెప్పి అన్నానే అనుకోండి, నేను కట్టినవాడిని కాదు, మన కుటుంబాలను కట్టినవాడిని అవ్వను నేను. మనం ఎట్లా జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి చాలామంది జారిపోయారు, రాలిపోయారు. ఎక్కడి నుండి? పరిశుద్ధతలో నుండి. ఆ విధంగా మనం జీవించకూడదు, జీవించవద్దు. ఎందుకంటే మనకు పరలోకం కావాలి, పరలోకానికి మనం వెళ్ళాలి, పరలోకంలో మనం తల ఎత్తుకొని చూసేవారుగా ఉండాలి. అలాంటి జీవితాలు, అలాంటి బ్రతుకు మనం జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం హెచ్చరిస్తూ ఉంది. చూడండి, చూడండి ఏబు గ్రంథం 34వ అధ్యాయము, ఏబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం చదవండి. 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. నేను బాప్తీసం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ నేను దేవుని పని చేస్తానంటే చెప్పుకున్నాం అనుకోండి, ఒకవేళ ప్రశ్నించుకుందాం, నేను దేవుని పని చేసేటప్పుడు నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలి? నేను దేవుని పని చేస్తూ ఉన్నానని చెప్పుకుంటా, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్లు దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టేసి, మన యొక్క రక్షణను పక్కన పెట్టేసి, మన పరిశుద్ధతను పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా జీవించామనుకోండి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, చూడండి, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. మనం చూసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 22వ వచనం చదవండి. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. మనం చీకటిలో జీవించే వాళ్ళం కాదు, వెలుగు సంబంధులంగా ఈ లోకంలో జీవించాలి. వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తే మనం దేవుణ్ణి ఆనందించేవారుగా ఉండాలి, దేవుని యొక్క వాక్యంలో సంతోషించేవారుగా ఉండాలి. ఈ లోకంలో అన్నీ పెంటతో సమానంగా మనం ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోలేకపోతా ఉన్నాం? అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఆయన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన కూడా ఈ లోకంలో కలిసిపోయి అయ్యా మీరంతా అది చేయండి, ఇది చేయండి, ఇది మంచిది, అది మంచిది అని ఎప్పుడూ చెప్పలే అపోస్తలుడైన పౌలు గారు. హతసాక్షులుగా మరణించిన వాళ్ళు ఎవరు చెప్పలా. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు చూడటం లేదులే, ఏముందిలే అని చెప్పి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన దృష్టి మన మీద ఉన్నది, ప్రతి విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన నడకలను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, ఏందా మా మీద పగబట్టాడా, ఏంది ఎట్లా చెబుతున్నాడు అనుకోవద్దు ఎవరు. ఎందుకంటే జాగ్రత్తగా విని ఎప్పటికైనా మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. ఎందుకంటే నేనేం పగబట్ల, నేనేందంటే మంచి కోసమని చెప్తా ఉన్నా. ఎవరైతే వేరుపరచబడిన జీవితాన్ని జీవిస్తారో వారు పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. సామెతలు 15:11. అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. చూడండి, ఆయనకి పాతాళం కనబడతా ఉంది, అగాధ కోపం కనబడతా ఉంది, నరుల హృదయం మరి తేటగా కనబడతా ఉంది. ఏమైనా తిట్టుకొనియండి, ఏం పర్లే, నరుల హృదయాన్ని చూసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మారు మనసు పొందుదాం. ఒకవేళ బాప్తీసం తీసుకొని లోకాచారాల్లో మునిగి తేలుతూ ఉన్నట్లయితే నువ్వు పాపివే,
ఏదైనా అనుకోవచ్చు. పాపిగా మనం ఈ లోకంలో జీవించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవేళ మనం దేవుని సన్నిధికి రాకుండా ఒకవేళ టీవీ ఏమన్నా అడ్డుపడతా ఉంటే అది కూడా పాపమే. ఏదైనా దేవుని సన్నిధికి రాకుండా మనల్ని ఆపితే అది పాపమే అని మనం గుర్తించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనపడును కదా. చూడండి, ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నాడు. ఏమని? నరుల హృదయం బాగా కనపడిదిగా అంటా ఉన్నాడు. మన జీవితంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏ ఉందిలేని ఎప్పుడు మాత్రం మనం అనుకోకూడదు. అందుకే చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు. ఆకాశంలోకి ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. ఎక్కడికి పారిపోలేం మనం. దేవుని దృష్టిలో నుండి మనం ఎటూ పోలేం. అందుకంటా ఉన్నాడు, ఏమని అంటా ఉన్నాడు? వారు పాతాళంలో చొచ్చిపోయినను అక్కడి నుండి నా హస్తము వారిని బయటికి లాగును. దేవుడు మనల్ని బయటికి లాగుతాడు, ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఎందుకంటే ఆకాశంలోకి ఎక్కిపోయిన అచ్చటి నుండి వారిని దింపి తెచ్చేదను. మోషే దేవునికి ఎంత ఇష్టడిగా బ్రతికిన మోషే సత్తువ లేకుండా, ఆయన సత్తువ కలిగిన వాడిగా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మోషే ఏమన్నా ముసలోడే చనిపోయాడా? చనిపోవాలా? ఎందుకు? పాపం చేశాడు కాబట్టి దేవుడు శిక్షించాడు. అబ్బాయి నువ్వు అటు వెళ్ళవా, నువ్వు చూస్తావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళేవన్నాడు, చనిపోయాడు అక్కడ పర్వతం మీద. మన జీవితంలో దేవుడు చూడండి, అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఏముందిలే, పర్లేదులే, అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. చివరిగా ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట నేను చెప్తున్నానా? చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని వదలడాయన. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మన పనులు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవునికి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసినప్పుడు దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని మనం అనుకుంటాం. దేనికైనా సమయం ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో వాక్యానుసారంగా మనం నడుద్దాం. లోకంలో మనం కలిసిపోవద్దు. లోకంలో మనం కలిసిపోయేవారుగా ఈ లోకంలో జీవిస్తే మనకు పరలోకం రానే రాదు. మన బిడ్డలు దీవించబడాలి, మనం దీవించబడాలి, మన కుటుంబం పరలోకంలో ఉండాలి. అలాంటి ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి అని చెప్పి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, నన్ను నేను పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులో ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారో వారి మనసులు మార్చుకోమని హెచ్చరిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు మమ్మల్ని చూసే దేవుడిగా ఉన్నారని చెప్పి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మేము ఎక్కడికి పోయినా సరే, పాతాళంలోకి వెళ్ళినా ఎటుపోయినా సరే మమ్మల్ని అయినా తీసుకొని వస్తానని బయటికి వేస్తానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, మా యొక్క హృదయాన్ని పరిశీలిస్తానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఈ లోకంలో మేము పరిశుద్ధులుగా జీవించాలని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఈ లోకంలో మేము వెలుగు సంబంధంలో ఉండాలని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు నాయన. అయ్యా, మేము చేసే ప్రతి పనిని మీరు చూస్తూ ఉన్నారని చెప్పి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, మీ యొక్క వాక్యం ద్వారా, మీ యొక్క
మైక్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో నాయన, వారి మనసులు నొచ్చుకోకుండా నాయన, ఎప్పటికైనా వారి మనసులు మార్చుకొని నాయన, మీ యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా, మీ యొక్క పరలోకానికి వారు సిద్ధపడేవారుగా ఉండడానికి తగిన సహాయం తెచ్చేయండి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నైనా, ఎవరైతే లోకంలో కలిసిపోయి ఉన్నారో వాళ్ళ జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా వారినైనా మీ యొక్క పాదాల చెంత మా యొక్క పశ్చాత్తాపడి ఆ యొక్క పాపాన్ని తెలుసుకున్నైనా, పాపాన్ని విడిచిపెట్టినైనా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా అదేవిధంగా నైనా ఆ యొక్క మీ శ్రమను నేను ఎరుగుతానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునైనా ప్రతి విషయాన్ని ఎరిగిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా మా బాధలు ఎరిగిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా మా యొక్క అనారోగ్యాలు తెలిసిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా మా యొక్క కుటుంబ పరిస్థితులు తెలిసిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుతున్నా తండ్రి. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా 100 60 30 దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే నేను వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించలేకపోతూ ఉన్నారు తండ్రి, అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రేమతోనైనా వారి మనసులు మార్చినైనా, ఎప్పటికైనా వారి యొక్క తప్పులు తెలుసుకున్నైనా మీ సన్నిధికి వచ్చేవారుగా ఉండడానికి, మీ యొక్క వాక్యంలో ఆనందించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఈ యొక్క లోకాచారాలనైనా మేము విడిచిపెట్టినైనా, మీ యొక్క సన్నిధిలోనైనా మేము అంతకంతకు ఎదిగేవారుగా, ఫలించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా మా యొక్క ప్రతి బాధను చూసే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎప్పటి వరకునైనా మీకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.